అందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, సంతాన, ఉద్యోగ, వృత్తి, అలాగే వ్యాపారపరంగా ఏ విధంగా ఉండనుంది? స్త్రీలకు ఏ విధంగా ఉండనుంది? మేషరాశి వారికి డిసెంబర్ నెలలో ఎదురయ్యే అడ్డంకులేమిటి? వాటిని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరీ వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవరూ ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు డిసెంబర్లో 5 గ్రహాల గోచారం జరగబోతోంది. సూర్యదేవుడు డిసెంబర్ 15న ధనుసు రాశిలోకి వెళ్తారు. మంగళుడు డిసెంబర్ 7న ధనుసు రాశిలోకి వెళ్తారు. బుధుడు డిసెంబర్ 6న వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. గురువు డిసెంబర్ 5న వక్రి అవుతూ మళ్లీ మిథున రాశిలోకి వెళ్తారు. మరియు శుక్రదేవుడు డిసెంబర్ 10న ధనుసు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మొత్తం మీద ఎక్కువగా ధనుస్సు రాశి చురుగ్గా మారుతోంది. దీని ప్రభావం మేషరాశిపై ఎలా పడబోతుందనే దాని గురించి చర్చిస్తాము. ముందుగా మేషరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్యమధిపతి ఎవరు? మంగళుడు. మంగళుడు ప్రస్తుతం వృశ్చిక రాశిలో అష్టమ భావంలో ఉన్నాడు. కానీ ఇక్కడ తన స్వరాశి భావంలో ఉన్నాడు. కాబట్టి పెద్దగా ప్రతికూలత ఏమీ ఉండదు. చిన్నపాటి ప్రతికూలతలు ఉంటాయి. అంటే మొదటిది, కోపం చాలా ఎక్కువగా వస్తుంది. కుటుంబ సభ్యులతో, మీ భాగస్వామితో లేదా తోబుట్టులతో కొన్ని చిన్నపాటి వాదోపవాదాలుండవచ్చు. తల్లిదండ్రులతో వాదోపవాదాలుండవచ్చు. ప్రభుత్వ పనులు, సూర్యుడు కూడా తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ పనులు చాలా పరుగు పందెం తర్వాతే పూర్తవుతాయి. ఖచ్చితంగా పూర్తవుతాయి. కానీ డిసెంబర్లో మీకు పరుగు పందెం ఎక్కువగా ఉంటుంది. దాని యోగాలు కూడా కనిపిస్తున్నాయి. అదే విధంగా చూస్తే శుక్రుడు కూడా తోడుగా ఉన్నాడు కాబట్టి వాహనంపై కూడా కొంత ఖర్చు అవుతుంది. దాని విషయంలో కూడా కొంచెం ఒత్తిడి ఉంటుంది. మరియు ఆ వాహనాన్ని సరిచేయించడానికి కూడా మీకు ఖర్చు లేక పరుగు పందెం అవుతుంది. ఆరోగ్యం గురించి మాట్లాడితే సుమారు డిసెంబర్ 10 వరకు మీకు ఈఎంటీ మరియు కడుపు సమస్యలుంటాయి. ఆ తర్వాత మంగళుడు ఇక్కడి నుండి వెళ్లి ధనుసు రాశిలోకి వెళ్తాడు. అప్పుడు పూర్తిగా మెరుగుపడుతుంది. అంటే మొత్తంగా ఈ నెల కొంచెం పరుగు పందెంతో కూడుకున్నదే. అదేవిధంగా మేషరాశి ధన పరిస్థితి గురించి మాట్లాడితే ధనానికి అధిపతి శుక్రుడు. మరియు శుక్రుడు ఎక్కడున్నాడు? శుక్రుడు అష్టమ భావంలో వృశ్చిక రాశిలో కూర్చొని మరియు డిసెంబర్ 10 వరకు అక్కడే ఉంటాడు. కాబట్టి డిసెంబర్ 10 వరకు మేషరాశి వారు ధనం కోసం పెద్ద పోరాటం చేయాల్సి వస్తుంది. అంటే వచ్చే జీతం, శాలరీ అయితే డిసెంబర్లో వస్తుంది. కానీ అదనపు ఆదాయం ఏదైతే వస్తుందో అది ఎక్కడో ఒక చోట బ్రేక్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇటు అటు నుండి వచ్చే డబ్బు విషయంలో కష్టం కనిపిస్తోంది. మీ ఖర్చులు పెరిగిపోతాయి. నేను చెప్పినట్లుగా వాహనంపై, విద్యుత్పై, కుటుంబ బాధ్యతలపై మీ ఖర్చు ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ పని ఏదైనా ఉంటే దానిపై మీ ఖర్చు ఉంటుంది. అంటే ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి మేషరాశి వారు డిసెంబర్లో అనవసరమైన ఖర్చులు చేయకూడదు. శుక్రుడు అష్టమ భావంలో కూర్చున్నాడు కాబట్టి డిసెంబర్ వరకు మీ పరిస్థితి గట్టిగా ఉంటుంది. మీకు వచ్చే జీతం అయితే వస్తుంది. కానీ ఖర్చులు పెరగబోతున్నాయి. కాబట్టి అనవసరమైన ఖర్చులు చేయొద్దు. ఆ తర్వాత చూస్తే డిసెంబర్ 10 తర్వాత 11వ తేదీ నుండి శుక్రదేవుడు ఇక్కడి నుండి ధనుసు రాశిలోకి వస్తారు. అష్టమం నుండి ధనుసు రాశిలోకి అంటే నవమ భావంలోకి వస్తారు. అప్పుడు మీ ధన పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు రావడం కూడా మొదలవుతుంది. మార్కెట్లో ఇరుక్కున్నా, ఎవరికైనా ఇచ్చినా, ఎవరిదైనా పని చేసినా, దాని చెల్లింపు రావాల్సి ఉన్నా అది డిసెంబర్ 10 తర్వాత మీకు లభిస్తుంది. కాబట్టి 10వ తేదీ వరకు పరిస్థితి కొంచెం గట్టిగా ఉంటుంది. మేషరాశి కుటుంబ భావం గురించి మాట్లాడితే కుటుంబ భావంలో బృహస్పతి కూర్చున్నాడు. వక్రి అయి కూర్చున్నాడు. కాబట్టి డిసెంబర్లో మీరు కుటుంబంతో కలిసి ఏదైనా యాత్రకి వెళ్లవచ్చు. నదీ పర్వతాల యాత్ర కుటుంబంతో కలిసి మీకు ఉండవచ్చు. మేషరాశి సంతాన, విద్యార్థుల గురించి మాట్లాడితే అక్కడ కేతువు కూర్చున్నాడు. పంచమ భావానికి అధిపతి కూడా అష్టమ భావంలో కూర్చున్నాడు. అష్టమ భావంలో కూర్చున్నాడు కానీ వృశ్చిక రాశిలో కూర్చున్నాడు కాబట్టి పెద్ద దోషం ఏమీ లేదు. అంటే సంతానానికి ఈఎన్టీ, వాతావరణ సంబంధిత ఎలర్జీ సమస్య డిసెంబర్ నెలలో ఉండవచ్చు. కానీ సంతానం విద్యకు మంచిదే. ముఖ్యంగా 17 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న సంతానానికి డిసెంబర్ నెల చాలా లాభదాయకంగా ఉంటుంది. బాస్ ఏదైనా మంచి ప్రాజెక్ట్ ఇవ్వవచ్చు. కెరీర్లో ఏదైనా ఇంక్రిమెంట్ ఉండవచ్చు. దాని యోగాలున్నాయి. కానీ సంతానం మిత్రులతో వాదోపవాదాలుంటాయి. సంతానం వాహనంపై ఖర్చు ఉంటుంది. సంతానం యొక్క ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ పాడైపోవచ్చు. దాన్ని మీరు కొత్తది కొనివ్వాల్సి రావచ్చు. లేదా సంతానం కొత్తది కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే అష్టమ భావం యొక్క ప్రభావం కూడా సంతానంపై ఉంటుంది. అంటే కెరియర్ విద్యలో అయితే సంతానం యొక్క పరిస్థితి సానుకూలంగానే ఉంది. మీ సంతానం ఏదైనా క్రీడా కార్యక్రమాలలో ఉండి డిసెంబర్లో ఏదైనా ఈవెంట్ వస్తే ఏదో ఒక మంచి అవలోకనం లేదా మంచి ఫలితం మీ సంతానానికి లభించబోతోంది. ముందే చెప్తున్నాను, సంతానం మీ పేరును ప్రకాశింపజేయబోతోంది. ఎందుకంటే ఇక్కడ సూర్యుడు, మంగళుడు, శుక్రుడు ఈ ముగ్గురి యుతి
ఏర్పడుతోంది. కాబట్టి ఈ పరిస్థితి కెరీర్, విద్య కోసం, చిన్న మరియు పెద్ద సంతానం కోసం చాలా మంచిది. కాని వారిపై డబ్బు కూడా ఖర్చవుతోన్నట్లు కనిపిస్తోంది. అష్టమ భావం యొక్క ప్రభావం కొంచెం పడుతుంది. మొత్తం మీద మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక మేషరాశి విద్యార్థుల గురించి మనం మాట్లాడితే, విద్యార్థులకు స్థాన మార్పు యోగాలు, హాస్టల్ మార్పు యోగాలు డిసెంబర్లో కనిపిస్తున్నాయి. మిత్రులు, లవ్ పార్ట్నర్ లేదా క్రష్తో చాలా ఎక్కువ వాదోపవాదాలు ఉంటాయి. కడుపు సమస్య మీకుంటుంది. వాహనంపై మీకు ఖర్చు ఉంటుంది. విద్యలో అయితే ఓకే, కెరీర్లో సాధారణంగానే ఉంటుంది. ఎలా నడుస్తోందో అలాగే డిసెంబర్లో నడుస్తుంది. కానీ ఎక్కువగా ప్రతికూల విషయాలే కనిపిస్తున్నాయి. కోపంపై మీరు నియంత్రణ ఉంచుకోవాలి. మరియు సంతానం, విద్యార్థులు వాదించకూడదు. డిసెంబర్లో తొందరపాటులో నిర్ణయం తీసుకోకూడదు, లేకపోతే నష్టం జరుగుతుంది. మీ ఉద్యోగ భావం గురించి మాట్లాడితే, ఉద్యోగ భావానికి అధిపతి ఎవరు? 6వ భావం రోగం, రుణం మరియు శత్రువుల భావం. దీని అధిపతి సప్తమ భావంలో బుధుడు కూర్చున్నాడు. మరియు ఏదో ఒక విధంగా చూస్తే డిసెంబర్ 7వ తేదీ నుండి ఇది విపరీత రాజయోగాన్ని కూడా సృష్టిస్తోంది. మొత్తంగా చూస్తే డిసెంబర్ నెల ఉద్యోగానికి చాలా మంచి నెలగా ఉండబోతోంది. డిసెంబర్లో ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి అవకాశం లభించవచ్చు. ఏదైనా కొత్త ప్రాజెక్టు మారవచ్చు. దానిని మీరు నేర్చుకోవలసి రావచ్చు. డిసెంబర్లో క్లయింట్లతో చాలా మీటింగ్లు జరుగుతాయి. కాబట్టి డిసెంబర్ నెల మంచి సేల్ పెంచేది, పనిని పెంచేది, మీ కీర్తిని పెంచేదిగా ఉంటుంది. ముఖ్యంగా డిసెంబర్ 7 నుండి విపరీత రాజయోగం ఏర్పడినప్పుడు మీకు ఏదో ఒక లాభం కలుగుతుంది. కాబట్టి డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు చాలా బాగుంది. ఇప్పుడు మనం మీ దాంపత్య జీవితం గురించి మాట్లాడుకుందాం. దాంపత్య జీవితంలో అయితే బుధుడే కూర్చున్నాడు. భాగస్వామి స్వభావంలో, భార్యాభర్తల స్వభావంలో మీకు చాలా కొత్త మార్పు కనిపిస్తుంది. మీరు చూస్తారు, డిసెంబర్లో మీ భాగస్వామి స్వభావం మీ పట్ల చాలా బాగుంది అని మీరు అనుభూతి చెందుతారు. సరేనా? మీ ప్రతి మాటను అంగీకరిస్తూ వెళ్తారు. మంచి మూడ్ కూడా ఉంటుంది. అయితే భాగస్వామి కొంచెం ఆరోగ్యంతో బాధపడవచ్చు మరియు వారి కుటుంబం నుండి లేదా వారి తోబుట్టువుల నుండి కొంచెం బాధపడవచ్చు. అది కనిపిస్తోంది. అంటే ఆరోగ్యపరంగా వారికి కంటి సమస్య ఉండవచ్చు. మీ భాగస్వామికి ఇన్ఫెక్షన్ సమస్య, గడ్డలు, కురుపుల సమస్య ఉండవచ్చు. మరియు వృశ్చిక రాశిలో శుక్రుడు కూర్చున్నాడు కాబట్టి నాభి కింద ఉండే హిడెన్ పార్ట్, ముందు లేదా వెనక, వీపు కింద సంబంధిత ఏదైనా సమస్య మీ భాగస్వామికి ఉండవచ్చు అని గ్రహయోగాలు చెప్తున్నాయి. కానీ మీ పట్ల స్వభావం చాలా బాగుంది. అదేవిధంగా డిసెంబర్ నెలలో, ముఖ్యంగా డిసెంబర్ 15 లోపు మీరు ఏదైనా పార్టీ ఫంక్షన్, వివాహ వేడుకకు కూడా వెళ్తారు. మొత్తంగా చూస్తే భాగస్వామితో ఉన్న వాదోపవాదాలు డిసెంబర్లో దూరం అవుతాడట్లు కనిపిస్తున్నాయి. రిలేషన్షిప్ అంటే భార్యాభర్తలు, ప్రేమికులు ఇద్దరికీ డిసెంబర్లో మెరుగ్గా మరియు మంచిగా కనిపిస్తోంది. మరియు 10 తర్వాత అయితే ఈ గ్రహాలన్నీ మారిపోతాయి కాబట్టి మరింత మంచిగా అవుతుంది. సూర్యుడి రాశి పరివర్తన, మంగళుడి రాశి పరివర్తన, శుక్రుడి రాశి పరివర్తన డిసెంబర్లోనే అవుతుంది. కాబట్టి రిలేషన్షిప్ మరింత మంచిగా అవుతుంది. ఇప్పుడు మనం మేషరాశి యొక్క కెరీర్ గురించి మాట్లాడుకుందాం. కెరీర్కి అధిపతి శని మరియు బృహస్పతి యొక్క 7వ దృష్టి ఉంది. అంటే కెరీర్లో మీరు బిజీగా ఉంటారు. ఉద్యోగుల నుండి వచ్చే సమస్య, ఉద్యోగుల అలసత్వం, ఉద్యోగుల అబద్ధాలతో మీరు బాధపడతారు. కానీ బృహస్పతి దృష్టి వలన మీకు పరిష్కారం కూడా లభిస్తుంది. అంటే బృహస్పతి దృష్టి వలన పనిలో వృద్ధి ఉంటుంది. మంచి మంచి క్లయింట్లు మీకు రాబోతున్నారు. మంచి మంచి ఆర్డర్లు మీకు లభించబోతున్నాయి. కాబట్టి దుకాణదారులు, ఫ్యాక్టరీ ఓనర్లు కొన్ని మంచి పనులు కూడా లభిస్తున్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ మీరు యంత్రాలతో కొంచెం బాధపడతారు. మీ ఉద్యోగుల పనితో బాధపడతారు. మరియు ఒక పనిని చాలాసార్లు చెప్పి మీరు చేయించుకోవలసి వస్తుంది. మీ గొంతు చింపుకోవలసి వస్తుంది. ఉద్యోగిని మందలించవలసి వస్తుంది. అనుశాసనలో ఉంచవలసి వస్తుంది. అయినప్పటికీ ఎప్పుడైనా మీ ఉద్యోగి డిసెంబర్లో మూడ్ ఖరాబ్ చేస్తారు. మొత్తంగా చూస్తే ధనం మరియు పని దృష్టి నుండి ఈ పరిస్థితి మంచిది. కానీ ఉద్యోగుల సహకారం లేదా మీ వర్కర్సు, మీ జూనియర్ల సహకారం మీకు చాలా బాగా లభిస్తున్నట్లు కనిపించడం లేదు. మరియు రాహువు మీ 11వ భావంలో కూర్చున్నాడు కాబట్టి అకస్మాత్తుగా ఏదైనా ధనలాభం, అకస్మాత్తుగా ఏదైనా బహుమతి రావచ్చు. విదేశాల నుండి ఏదైనా ఆదాయం లేదా దూర ప్రాంతాల నుండి ఏదైనా ఆదాయం మీకు డిసెంబర్లో లభిస్తున్నట్లు కనిపిస్తోంది. లేదా పెట్టుబడి లేదా షేర్ల నుండి కొంత లాభం మీకు డిసెంబర్లో లభిస్తున్నట్లు కనిపిస్తుంది. మిత్రులారా, ఇది డిసెంబర్ యొక్క రాశి ఫలాలు చూశారుగా. మేషరాశి వారి డిసెంబర్ రాశి ఫలితాలు.
ఈ వీడియోని ఇంకా లైక్ చేయలేనట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.